వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతుంది. అభ్యర్థులంతా కూడా గ్రామాల బాట పట్టారు. ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నారు, ప్రతి ఓటర్ని టచ్ చేస్తున్నారు. ఈసారి గెలిపే ధ్యేయంగా రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి అభ్యర్థి కూడా ఉదయం నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపను టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్నాం. చిత్తూరు జిల్లాలో ఇది బోర్డర్ విలేజ్. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థిగా గురిజాల జగన్మోహన్ గారు. సో తెలుగుదేశం పార్టీ, జనసేన బలపరుస్తున్న టీడీపీ కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారు. సో ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ఈసారి ఆయన చాలా అంటే ఒక రకంగా చూడాలంటే గెలిపే లక్ష్యంగా ఆయన ముందు దిగుతున్నట్టుగా ఆయన పార్టీ కార్యకర్తలు వీరందరూ కూడా చెప్తున్నారు. మరి ఆయన మాటలు విన్నా ఆయన ఏమంటారు అనేది. సో నమస్తే జగన్మోహన్ గారు. నమస్తే సార్. ఏంటి, ఎలా ఉంది ప్రచారం, ఎలా కొనసాగుతుంది చిత్తూరులో? చూసారుగా, బ్రహ్మాండంగా విలేజ్ లో కూడా క్రెయిన్ తో మాల్ వేస్తున్నారంటే వారి అభిమానం, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న ఆ కమిట్మెంట్. అంటే తెలుగుదేశం పార్టీ పర్సనల్ గా ఏం చేయకపోయినా కూడా ఈ ఒక్క నియోజకవర్గంలో ప్రతి విలేజ్ కి సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కట్టిన చరిత్ర. అంటే గత 5 సంవత్సరాలైంది ఈ ట్యాంక్ కట్టి. దీనికి వాటర్ నింపి కనెక్షన్ ఇవ్వలేని ప్రభుత్వాన్ని కొందరు ప్రజలు, అందరూ ప్రజలు కాదు, వాళ్ళు ఎన్నుకోవడం ఎంత దౌర్భాగ్యం అని ప్రజల నోట్లో ఇంత చూపి. వాటర్ ట్యాంక్ కట్టారు కానీ కట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది తెలుగుదేశం వాళ్ళు కట్టారు కాబట్టి దానికి నీళ్ళేమో, ఆ నీళ్లు మీరు తాగకూడదని ఈ ఊరికి ఎటువంటి సహకరించని వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకులు కానీ, వారి సర్పంచ్ కానీ అని ఇప్పుడే ఈ గ్రామానికి చెందిన అందరూ మూకుమ్మూటిగా జరిగిన అన్ని గత 5 సంవత్సరాల నుండి జీరో డెవలప్మెంట్, కనీసం ఒక లైట్ కూడా వేయని పరిస్థితి ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. సో మీరు అంటున్నారు, మీరు చూపిస్తున్నారు ఈ ట్యాంకర్ కట్టింది తెలుగుదేశం పార్టీ హయాంలో, కానీ ఇప్పటి వరకు కూడా వాటర్ కూడా రాలేదని చెప్తున్నారు. ఇలాంటి ఇంకా ఎటువంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేస్తున్నారు? ప్రతి విలేజ్ లో కూడా మీరు వెళ్తున్నారు కదా. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజా వేదికని కట్టి చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంలో దాంట్లో నేను కూర్చోను, ప్రజల సమస్యలు వినను అని ఆయన తాడేపల్లికే సొంతమైపోయాడు. తాడేపల్లి నుండే నేను పెట్టిన 5గురు పరిపాలిస్తారు అన్న విధంగా ఆయన పరిపాలన ప్రజలంతా చూశారు. సో ఎక్కడ తెలుగుదేశం నాయకులు ఏది చేసినా దాన్ని కంటిన్యూ చేయలేని ఒక అసమర్థ పాలనని మనం గత 5 సంవత్సరాలుగా చూసాం. సో 2014, 2019లోనే జరిగింది అభివృద్ధి. 2019, 2024 ఏం జరగలేదంటారా? జరిగింది ఏదన్నా ఉంటే మీరు ప్రజలతో మాట్లాడచ్చు. ప్రజలు ఏదన్నా జరిగినట్టు చెప్పితే మీరు మీడియా మిత్రులు ప్రజలకి, నాయకులకి వారధి లాంటి వాళ్ళు. నిజంగా కూడా డెవలప్మెంట్ చేస్తుంటే ఎవరైనా హర్షిస్తాం. చేసిన దానికి ఇప్పుడు ఇది కట్టాము అంటే ఇక్కడ కట్టింది ఉంది, వాళ్ళు మేము ఈ ఊరికి ఏమైనా చేసామంటే ఏం చేశారో చూపిస్తే సంతోషపడతాం. రైట్, మీరు చూసాం, మీ పాంప్లెట్లు కూడా చూశాను, మీరు ప్రచారంలో చేస్తున్న కూడా చాలా పెద్ద ఎత్తున హామీలు ఉన్నాయి. మన చిత్తూరు, మన టీడీపీ అని అంటున్నారు. నిజంగా ఇవన్నీ అమలుకు సాధ్యమయ్యేటువంటి హామీలేనా? అంటే రాష్ట్రం విభజన జరిగిన సందర్భము మీరు గమనించారో లేదో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రాకి చెందాల్సిన ఏ ఆస్తిని కూడా 10 సంవత్సరాల పాటు యూనియన్ టెరిటరీ అన్నారు, అక్కడ నుండే పరిపాలించవచ్చు అని చెప్పారు ఆనాటి కేంద్ర ప్రభుత్వం. కానీ మీరు అది చూస్తే ఏ ఒక్క పర్సంటేజ్ కూడా మాకు సహకరించని సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే ఒక క్యాపిటల్ని, ఏదైతే పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికే ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నాడు. కాబట్టి కొన్ని పార్టీలు కుట్ర పన్ని అది జరిగిపోతే చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి నాయకుడు అవుతాడు. ఈరోజు హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు అంటారు. ఆ విధమైన డెవలప్మెంట్ చేసిన చరిత్ర ఉంది కాబట్టి దాన్ని తొడిపేయగలిగిన నాయకుడు ఇంకెవరూ లేదు. కాబట్టి ఇది మళ్ళీ అమరావతి కూడా ఆయన సమక్షంలో ఆయనకు అవకాశం కలిగిందని రాజకీయ కుట్ర జరిగింది. అది తెలుసుకునే కాడికి ప్రజలు మోసపోయారు. ఇప్పుడు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఓటేయడానికి సిద్ధంగా ఉండారు. సో చిత్తూరు నియోజకవర్గాన్ని ఇది బోర్డర్లో ఉంటుంది. సో చిత్తూరు కూడా చాలా ఫేమస్. ఇక్కడ పట్టణం కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా. సో చిత్తూరు అనగానే 5 ఏళ్లుగా వెనకబడింది అని మీరు అంటున్నారు. ఒక చిత్తూరే కాదు, ఆంధ్ర రాష్ట్రమే వెనకబడింది, మరీ ఎక్కువగా చిత్తూరు. ఎందుకంటే మా పార్టీ అధినాయకుడు ఈ చిత్తూరు జిల్లా నుండి ప్రాధాన్యత వహిస్తున్నాడు కాబట్టి ఈ చిత్తూరుని డెవలప్ చేసే ఉద్దేశం లేదు వారికి.
అంటే అటువంటి కక్షపూరితమైన నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడని చెప్తున్నా. రైట్. అంటే ఇక్కడ చిత్తూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే, మీరు విలేజెస్ లో తిరుగుతున్నారు, చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు అంటున్నారు. 5 ఏళ్లలో వాళ్ళకి పెన్షన్లు లేకపోతే ఇంటికి వాలంటీర్లు వచ్చి డబ్బులు ఇస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వీటన్నింటినీ కాదంటారు అంటే మీరు? ప్రజలు ఎక్కడ ఉచితంగా ఏది కావాలని ఆశించారు. వీళ్ళు ప్రజలని మభ్యపెట్టి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఉచితంగా అని ఓట్లకి మాత్రమే ప్రయత్నం చేశారు తప్పితే, ఇక్కడ ఉన్న సమ్మర్ ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎక్కడ చూడు నీటి కొరత. మరి ఇది తెలుగుదేశం కట్టిందా ఇంకొకరు కట్టారు? ఏది కట్టినా ప్రజల్లో సొత్తు, ప్రజలు కట్టిన పన్ను నుండే కట్టాం మేమైనా. ఇది ప్రజల సొత్తు కదా, పరిపాలించే వ్యక్తులు దీనికి నీళ్ళు ఇచ్చుంటే ఇప్పుడు ఈ ఊరు సస్యశ్యామలంగా ఉండేదా, త్రాగునీటి సమస్య ఉండేది కాదా? అంటే దీని నుండి నీరు ఇవ్వడానికి కూడా ఇష్టపడని నాయకత్వాన్ని ప్రజలు మళ్ళీ ఎందుకు కోరుకుంటారని మేము భావిస్తాము. ప్రజలు కూడా ఇప్పుడు వారి సమస్యలు చెప్పినప్పుడు మాకు పెన్షన్ రాలేదో మా ఇంటికి రావాలి అని ఎవరు ఆశిస్తాలే. మురికి కాలువల నీళ్లు పోవడానికి కనీసం మురికి కాలువలు కట్టడానికి కూడా ఎవరు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని అడిగే నాయకుడు లేదు. కట్టిన ట్యాంకుకి నీళ్ళు ఇచ్చి మరి కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అంటే, సరే ఎమ్మెల్యే సీఎం అంటే అక్కడ తాడేపల్లి ఉంటారు, ఇక్కడ లోకల్ లీడర్స్, లోకల్ ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు వీళ్ళందరూ ఏం ఇప్పుడు చేస్తున్నారు? మా సర్పంచ్ జగదీష్ నాయుడు అని గత 4 సార్లుగా ఇక్కడ తెలుగుదేశం హయాంలో కంటిన్యూస్ గా ఉన్నాడు. మొన్న జరిగిన ఎన్నికల సందర్భంలో మీరు గమనించుంటారో లేదో, చిత్తూరు నియోజకవర్గంలో 50 డివిజన్లు ఉంటే 12 డివిజన్లకు మాత్రమే పోటీదారులుగా మేము పోటీ పెట్టగలిగామంటే ఆ సమయంలో నేను లేదు. 37 మందిని ఇనామినస్ చేసుకున్నారు. అంటే ఓటు అడిగిన చరిత్ర లేదు. ఏ ఒక్క ఇంటికి పోయి నాకు ఓటేస్తే ఇది చేస్తానని చెప్పకుండా ప్రజల్ని భయపెట్టి పోలీసు వాళ్ళని వాడుకొని కరోనా సందర్భంలో కరోనా సాకులతో ఎలక్షన్ చేసుకొని ఇనామినస్గా గెలిచారు కాబట్టి వారికి ప్రజల కష్టం తెలియదు. ఇప్పుడు మేము ఈ ఊరికి వచ్చాము, ప్రజల్ని అడిగాను, అమ్మ ఏం మీ కష్టాలు అని. ఇది చూపించారు, ఇంతలా కట్టిన దానికే నీళ్ళు ఇచ్చి నీళ్ళు సప్లై చేయలేకపోతున్నారు అన్నారు. అంటే మేము ఓటు అడిగాం కాబట్టి వాళ్ళ సమస్యలు చెప్పారు, మాకు తెలుసు కాబట్టి రేపు వచ్చి ఈ పని చేస్తాం. గాల్లో వచ్చిన పార్టీ గాల్లోనే గెలిచింది కాబట్టి అది గాలికే పోతుందని ప్రజలందరూ మాకు మాటిస్తున్నారు. అంటే కష్టపడని వ్యక్తికి ఏమి చేయాలో తెలియదు. అలాగే సర్పంచులైనా, జెడ్పీటీసీలైనా, ఎంపీటీసీలైనా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కరు ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగి పని చేసిన చరిత్ర లేదు. మా అధినాయకుడు తాడేపల్లిలో కూర్చొని బటన్ ఒత్తితే ఏదో కొన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం జరిగింది, వాళ్ళు ఓట్లేస్తే చాలు నేను గెలిచిపోతాననే ఒక అహంకారమైన భావనతో గత 5 సంవత్సరాలుగా ఈ ముఖ్యమంత్రి పరిపాలించారు. రైట్. గురజాల జగన్మోహన్ రావు, ఆయనకి చాలా డబ్బు ఉన్నది, మళ్ళీ ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఏం చేద్దాం, సేవ చేద్దామనా లేకపోతే మీ ఆస్తిపాస్తుల్ని ఇంకా రెట్టింపు చేసుకుందామనా? ఆస్తిపాస్తులు ఏమన్నా రెట్టింపు చేసుకోవాలి అంటే మేమున్న మెట్రోపాలిటన్ సిటీస్లో సాధ్యమే కానీ ఇటువంటి పల్లెటూర్లకు వచ్చి పల్లెలో భూములు కొనుక్కొని వ్యవసాయం అయితే చేసి సంపాదించిన చరిత్ర ఏ ఒక్క నాయకుడికి లేదు. నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను. కొన్ని అనివార్య కారణాల వల్ల పక్క రాష్ట్రం బెంగళూరుకు పోయి వ్యాపారాలు చేసి సంపాదించుకున్న మా తండ్రి గారి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలపైన ఉన్న ఇష్టంతో నేను నా నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలని గత 9 నెలలుగా నేను చిత్తూరుకు వచ్చి కొన్ని సేవలు చేస్తుంటే ప్రజలు దాన్ని గుర్తించి, పార్టీ గుర్తించి నాకు ఒక అవకాశం, ఉమ్మడి 3 పార్టీల నాయకులు, 3 పార్టీలకు సంబంధించిన అందరూ కూడా నన్ను ప్రపోజ్ చేస్తే నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలు నాకు ఓటు రూపంలో వేసి గెలిపిస్తే నేను కూడా మా అధినాయకుడి నుండి అనేక రకాల ఫండ్స్ తెచ్చి, మీరు చెప్పినట్టు అప్పుడే మేనిఫెస్టో ఎక్కడ ఉంది ధనము అన్ని తాకట్టు పెట్టేశాడు కదా అని మీరే ఒక ప్రశ్న అడిగారు. ఏది తాకట్టు పెట్టినా కూడా ఒక తెలివైన ముఖ్యమంత్రి దగ్గర చూస్తూ పెరిగిన మేము పిపిపి అన్నాం. అప్పుడేగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఏదైనా సాధ్యం. అంటే మనం చెయ్యాలి అని మనసు ఉంటే అనేక రకాల మార్గాలు ఉంటాయి. సో చేసే భావన, చేసే మంచితనం మనసు మనకుంటే ఆ భగవంతుడు అనేక రకాలుగా సహకరిస్తాడు. నేను నా మేనిఫెస్టోని కూడా కంప్లీట్గా పూర్తి చేసేకి ఆ శక్తి నాకు ఉంది. రైట్. చిత్తూరు జిల్లాలో చిత్తూరు అసెంబ్లీ ఒకటి గెలిస్తే సరిపోదు కదా, మీ పార్టీ మీరు గెలవాలి, మీ పార్టీ కూడా అధికారంలోకి రావాలి. ముఖ్యంగా మీ జిల్లాకు సంబంధించినటువంటి కుప్పంలో పోటీ చేస్తున్న మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అధికారంలో ఆ పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఏదైతే అమరావతి రైతులు ఎలా నమ్మి ఒక ముఖ్యమంత్రి చేతిలో 33,000 ఎకరాలు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇదంతా రైతులు ఉన్న విలేజ్లో ఉన్నాం. ప్రతి ఒక్క రైతు వాళ్ళ పిల్లలకి ఆస్తి పంపకాలు ఎప్పుడు చేస్తాడు? తన కొడుకు ప్రయోజకుడు అని తెలిసినప్పుడు అతనికి ఉన్న ఆస్తిని భాగాలుగా న్యాయపరంగా ఊర్లో పెద్ద మనిషిని పెట్టుకొని భాగాలు పంచుతాడు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్రం న్యాయంగా భాగాలు పంచి మాకు ఎవరికి ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఇయ్యలే.
చంద్రబాబు నాయుడు గారు కృషించే మనిషి కాబట్టి కష్టపడి అనేక రకాలుగా రాజధాని కట్టాలంటే 1,00,000 కోట్లు కావాల్సి ఉండింది. అది మన దగ్గర లేదు కాబట్టి, ఆయన తెలివైనోడు కాబట్టి రైతుల ముందుకెళ్ళి ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన కేపబిలిటీ హైదరాబాద్లో చూశారు కాబట్టి అక్కడున్న 7 మండలాల రైతులు గవర్నమెంట్ నమ్మి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నమ్మి ఇచ్చారు కాబట్టి ఆయన అక్కడ డెవలప్మెంట్ చేశాడు. మీరు పోతే కట్టిన బిల్డింగ్లు ఆగిపోయి ఉంటాయి. ఈ భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా పక్కనే మీరు అన్నట్టు తమిళనాడు బార్డర్, అక్కడ స్టాలిన్ గారు గెలిచి అమ్మా క్యాంటీన్ని కంటిన్యూ చేశాడు. ఇక్కడ అన్నా క్యాంటీన్ని మూసేశాడు. ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రజావేదిక కడితే కూల్చేశాడు. అగో పోలవరం 3 రోజుల్లో అయిపోతుందని ఒక మంత్రి అన్నాడు. ఇంకొక మంత్రి మళ్ళీ 2.5 ఏళ్ళకి మారి అగో డేట్ రాసుకొని మా సినిమాలో లెక్క చెప్పాడు, ఫలానా రోజు ఫలానా గంటకి ఫలానా టైంకి అయిపోతుంది అని. ఇప్పటికి 10% కూడా పూర్తి చేయాలి మాదైన తర్వాత. ఇది మేము మాటల్లో చెప్పము. మేము ఏ రోజైతే ప్రభుత్వం కోల్పోయిన రోజు దాకా ఏ పని జరిగిందని ఇరిగేషన్ శాఖలో ఆధారాలు ఉంటాయి. ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఏం చేశారని మీడియా వాళ్ళు కూడా తెలుసుకొని, మీడియా అనేది కూడా ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఒక ఫలానా వ్యక్తి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మీరు కూడా నిజ నిజాలు తెలుసుకొని కానీ ప్రచురిస్తే మేము కూడా ప్రజలు కూడా సంతోషించి ఒక మంచి నాయకుడిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోల్పోకుండా ఉండాలి అంటే మీడియా కూడా పెద్దన్న పాత్ర పోషించాలి. రైట్. గురజాల జగన్మోహన్ గారు, ఒకటి మీ ప్రత్యర్థి కూడా బాగా డబ్బు ఆర్థికంగా అంగబలంగా ఉన్నాయి. సో ఆయన కూడా ఆల్మోస్ట్ ఇదే మేనిఫెస్టోని చెప్తున్నారు, గురజాలకి చిత్తూరు జిల్లాకి నేను ఏమేమి తీసుకొస్తానని. సో దాన్ని మేము అడిగే ఒకే ఒక ప్రశ్న, మా ప్రజల తరపున మా పార్టీ తరపున, నేను ఈరోజు కొత్తగా రాజకీయాలకు వచ్చా. ఆల్రెడీ 4.5 సంవత్సరంగా 5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వంలో ఈయన ఆర్టీసీ వైస్ చైర్మన్గా కూడా ఉన్నత స్థానంలో ఉన్నాడు. కనీసం చిత్తూరు డిస్టిక్కి, చిత్తూరు నియోజకవర్గానికి ఒకే ఒక కొత్త బస్సు కానీ, ఉన్న బస్సులో మరమ్మతులు కానీ, ఉన్న ఆర్టీసీ బస్టాండ్కి సున్నాలు కానీ, కనీస పరిశుభ్రత లేని విధముగా మీరు, నేను చెప్పడం కాదు, ఏ ఒక్క రూట్కి ఒక కొత్త బస్సు వేయడం కానీ, లేదా ఏదన్నా ఒక రూట్కి, లేదా చిత్తూరుకే కానీ ఏదైనా ఓల్వో బస్ స్టాప్ కానీ ఓల్వో బస్సు కానీ వచ్చిందా? సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర వైస్ చైర్మన్ అటువంటి అధికారం పదవిలో ఉన్న వ్యక్తి 4.5 సంవత్సరం ఏమీ చేయకుండా ఈరోజు వచ్చి నా దగ్గర డబ్బు ఉంది, అదానీ దగ్గర డబ్బు ఉంది, ప్రధాని కాగలడా? ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా అనేక మంది దగ్గర డబ్బులు ఉన్నాయి. అందరూ ముఖ్యమంత్రులు, అందరూ ఎంపీలు, అందరూ ఎమ్మెల్యేలు కాలేరు. ప్రజలకు సేవ చేసే నిజాయితీ, మనసు, గుణము, ఆ తెలివి కూడా కావాలి. అవి 3 ఉంటే మాత్రమే ప్రజలు ఇష్టపడతారు. ప్రజలు ఇష్టపడితేనే నాయకుడు అవ్వగలుగుతాం. డబ్బు ఉంటే నాయకుడు అవుతారు అనేది అది నేను నమ్మను. రైట్. ఫైనల్ గా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు గురజాల జగన్మోహన్ రావుకి ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏ అధికారంలో లేకుండా కూడా నేను ఏమైతే సర్వీస్ చేశానో, ఏవైతే నా ఆలోచనలు ఉన్నాయో, నా మేనిఫెస్టో నన్ను గెలిపిస్తుందని భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ఉద్యోగాలు లేక తల్లిదండ్రులతో చిన్నప్పుడు స్కూల్కి పోతారు, ఉండలేరు. తర్వాత చదువు అయిపోతానే ఉద్యోగాలు అంటూ బయట ఊర్లు పోతారు. అక్కడ మళ్ళీ ఏదో ఒక సంబంధం కుదురుతుంది, పెళ్ళి అవుతారు, విదేశాలు పోతారు, లేదా ఊరికాని ఊర్లో ఉంటారు. పిల్లల్ని కనింది అంటే పేరెంట్స్కి పిల్లలు దగ్గర లేకపోవడం, మత్తు పదార్థాలకి లేదా అనవసరమైన రకరకాల కొన్నిటికి బానిస ఎందుకు అవుతున్నారంటే ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయమైన గైడెన్స్ దొరకదు. అంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర లేనప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకునే వాళ్ళు లేక బయట ప్రాంతంలో ఎవరో ఒకరితో కలిసి షేరింగ్ రూమ్ అనో లేదా షేరింగ్ అంటూ ఇండ్లలో ఉండడం వల్ల పేరెంట్స్ వాళ్ళతో ఉన్న ప్రేమలు కోల్పోతున్నారు. పిల్లలకు కూడా తల్లిదండ్రులు నేర్పించలేని సమయం కాబట్టి అనేక రకమైన బాధలు. కాబట్టి చిత్తూరులో అనేక సంస్థలు ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి వచ్చేకి. ఇక్కడ పాత రౌడీజాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు, ఉన్న న్యూట్రిన్ ఫ్యాక్టరీ మూసేశారు, ఉన్న పాల్ డిపో మూసేశారు. అంటే మనం ఉద్యోగాలు ఎక్కడి నుండి తెస్తాం? కొత్తవైతే చెప్పలేం కదా, ఆకాశం నుండి అది తెస్తా ఇది తెస్తా. కాబట్టి నా మేనిఫెస్టో నన్ను గెలిపిస్తుంది. ప్రజలు నేను ఇచ్చిన మేనిఫెస్టోని చూశారు అంటే నేను ఏమని అర్థమవుతుంది, దాన్ని బట్టి ప్రజల మద్దతు తెలుపుని నాకు అంటే నాకేమి స్వయాన నాకేరు ఓటు పార్టీ బేస్ ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు చేసిన విలువలు చాలా ప్రజలకు తెలుసు కాబట్టి ఆయనని చూసి ఓటేస్తారు. కాబట్టి ఆ ఓటు రూపంలో మాకు మా ఎంపీ గారికి వస్తే ఖచ్చితంగా నేను ఏదైతే ఈరోజు నా మేనిఫెస్టో ప్రజల్లోకి వదిలానో ఇది నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తుందని భావిస్తున్నాను. రైట్. ఓవరాల్గా లాస్ట్ చివరిగా ఇక్కడ బీజేపీ జనసేన రెండు కూడా కూటమిగా బరిలో దిగారు. జనసేన బీజేపీ సపోర్ట్ ఏ రకంగా ఉంది? ఏ రకంగా వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. మరి బీజేపీ వాళ్ళైతే ఏ ఊర్లో
ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకున్న కొద్ది కార్యకర్తలైనా కూడా అటెన్షన్లో ఉంటున్నారు. అలాగే జనసేన నాయకులు కూడా ప్రతి ప్రోగ్రాంకి, అది విలేజా టౌనా ఎక్కడని కాదు, ప్రతిరోజు 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఐక్యతతో చిత్తూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాం. 3 కూటమిని ప్రజలు కూడా ఆల్రెడీ ఆశీర్వదించారు. రానున్న రోజుల్లో మీరే చూస్తారు, ఏ మాత్రం మెజారిటీ మేము ఊహించామో దానికి తగ్గకుండా ప్రజలు మద్దతు తెలుపుతారు. అదే రకంగా ప్రజలకు కూడా మేము చేయాల్సిన మేనిఫెస్టోలో ఇచ్చిన మాట, చంద్రబాబు నాయుడు గారు కానీ చిత్తూరు నియోజకవర్గానికి ఇచ్చిన మేనిఫెస్టోని కానీ మేము సంపూర్ణంగా ప్రజలకు అందిస్తామని వాళ్ళకి ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్ మెజారిటీ? మేము మా ప్రజలు ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ ఒక ఆనందాన్ని చూస్తుంటే 30 నుండి 40 వేలు మెజారిటీ వస్తుందని ప్రజలు చెప్తున్నారు. దాన్ని మేము ఆశించి వాళ్ళు ఏ మేరకు నాకు సపోర్ట్ చేస్తారో అంతే స్థాయిలో వాళ్ళకి కూడా నేను ఇక్కడికి నియోజకవర్గ నిధులు తెచ్చి వాళ్ళు అడిగిన అన్ని కోరికలని సంపూర్ణంగా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని మాటిస్తున్నాను. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ గురిజాల జగన్మోహన్ రావు గారు. మొత్తం మీరు చూసినట్టయితే గురిజాల జగన్మోహన్ రావు తాను డబ్బు సంపాదించడానికి నియోజకవర్గం రాలేదు, సేవ చేయడానికి చిత్తూరు నియోజకవర్గానికి వచ్చాను. ఖచ్చితంగా తను గెలిపిస్తే చిత్తూరుని మార్చి చూపిస్తాను, చిత్తూరులో అభివృద్ధి చూపిస్తాను, చిత్తూరులో యువతకు ఉద్యోగ కల్పన చేస్తానని చెప్తున్నారు. కాబట్టి తనని గెలిపించాల్సిన అవసరం తనకంటే చిత్తూరు ప్రజలకు ఎక్కువగా ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.